మనం ప్రతిరోజు చేయకుండా వన్ టైం చేసుకొని చాలా రోజులు తినే పచ్చడండి ఇది. మనం ఎవ్రీడే టిఫిన్లోకి చట్నీస్ చేసుకుంటాం కదా, ఆ చట్నీ అయితే మనం ఎవ్రీడే చేయాలి. చట్నీ లేకుండా టిఫిన్ అయితే తినలేం కదా. ప్రతిరోజు చేస్తే కష్టమైపోతుంది. ఆఫీస్లకు వెళ్ళే వాళ్ళు కానీ అలా డ్యూటీలకు వెళ్తూ హడావిడిలో మనకి కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది. కాబట్టి ఒక్కసారే చేసుకొని నిల్వ ఉంచుకోవచ్చు. ఫ్రిడ్జ్ ఉన్న వాళ్ళే కాదు, ఫ్రిడ్జ్ లేని వాళ్ళు కూడా ఉంచవచ్చు. ఇదైతే ఎక్కువ బ్యాచిలర్స్కి అయితే ఉపయోగపడుతుంది. బ్యాచిలర్స్ కనే కాదు, ఫ్రిడ్జ్ లేని వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. నేను ఆయిల్ లేకుండా చేశానండి. ఎందుకంటే వెయిట్ లాస్ ప్రాసెస్ అనేది నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను. వెయిట్ లాస్లో మనం ఎంత ఆయిల్ తక్కువ వేసుకుంటే అంత మంచిదని. నేనైతే ఆ పల్లి అలానే ఎండుమిర్చిని ఆయిల్ లేకుండా డ్రై రోస్ట్ చేసేసాను. డ్రై రోస్ట్ చేసిన తర్వాత కొంచెం చింతపండు వేసుకొని దాన్ని అయితే మిక్సీ పట్టేయాలండి. ఆ పల్లి పీనట్స్లో నుంచి మనకైతే ఆయిల్ అనేది ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ అయితే టేస్ట్ ఇంకొంచెం ఎన్హాన్స్ అవుతుంది. చూసారు కదా, ఫైనల్గా అయితే ఇలా వస్తుంది పొడి. ఈ పొడిని మనము టిఫిన్స్లో తినొచ్చు. అలానే వేడివేడి అన్నంలో ఈ పొడి అలానే గీ కలుపుకుని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఒక్కసారి మీలో ఎవరైనా ఇలా ట్రై చేయకపోతే ట్రై చేసి చూడండి. ఇంకొకటి ఏంటంటే, అదే పొడిని మీకు చట్నీయే కావాలి, పొడి వద్దనుకుంటే అదే పొడిలో కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకొని మీరు ఎవ్రీడే మీకు కొంచెం పొడి తీసుకొని వాటర్ అనేది మిక్స్ చేసుకొని టిఫిన్లో చట్నీలా కూడా తినొచ్చండి. యాజ్ ఇట్ ఈజ్ రోజు చేసుకునే చట్నీలానే ఉంటుంది. ఆ టేస్ట్కి ఏమాత్రం తీసిపోదాం. చట్నీ కావాలన్నా చట్నీలా ఉంటుంది, లేదంటే పొడిలా కూడా ఉంటుంది. నేనైతే ఎక్కువ ఇదే ప్రిఫర్ చేస్తానండి. ఎందుకంటే ఎవ్రీడే ఆయిల్ వేసుకొని చట్నీ వేసుకొని, చాలామంది చట్నీలో తాలింపు వేసుకుంటారు. అది నార్మల్గా తినాలి అనుకునే వాళ్ళకి బాగానే ఉంటుంది. కానీ మనం డైట్లో ఉన్నప్పుడు, అంటే వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఎవ్రీడే అలా ఆయిల్ వేసుకొని చట్నీ చేసుకోవడము, ఆ తర్వాత దాని తాలింపులో కూడా మళ్ళీ ఎక్స్ట్రా ఆయిల్ యాడ్ చేయడము అంత మంచిది కాదు. ఎక్కువ క్యాలరీస్ అయితే తీసుకుంటాం మనం అలా అయితే. నేనైతే ఈరోజు దోశలో అయితే ఆ చట్నీని తీసుకున్నానండి. ఇంకొకటి ఏంటంటే, చాలామంది ఎంతో మనీ పెట్టి బయట పీనట్ బటర్ అయితే తీసుకుంటారు బ్రెడ్లో వేసుకోవడానికి. పీనట్ బటర్ కూడా అంతే అండి. జస్ట్ ప్యూర్ పల్లీలను అయితే పీనట్స్ని ఇలానే గ్రైండ్ చేస్తారు. దానిలో వచ్చిన ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ అయ్యి మనకు అలాగా క్రీమీ టెక్స్చర్ అయితే కనిపిస్తుంది. మనము పీనట్ బటర్ కూడా ఇంట్లోనే చేసుకోవచ్చు. అంతెందుకు, మనం ఆయిల్ లేకుండా ఎవ్రీడే ఇలా పీనట్స్తో చట్నీ చేసుకున్నా, ఇలా పొడి చేసుకున్నా దాని నుంచి కూడా మనకి కొంచెం ప్రోటీన్ వస్తుంది. అది కూడా మనం పీనట్ బటర్లా యూజ్ చేయొచ్చు. నేనైతే ఈరోజు నా టిఫిన్లో కంప్లీట్గా మంచి ప్రోటీన్ కావాలి కాబట్టి మూంగ్ దాల్ దోశ తీసుకున్నాను. అలానే దాంట్లోనే నేను రెడీమేడ్గా ప్రిపేర్ చేసుకున్న పల్లీ పొడిని అయితే తీసుకున్నాను. టేస్ట్ చాలా బాగుంటుంది, హెల్తీగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. మనం అది తిన్నా కూడా మనకి హెవీ అయిపోయినట్టు ఏం అనిపించదండి. మీలో ఎవరికైనా ఈ ప్రాసెస్ ఒకసారి ట్రై చేయాలి అంటే ఖచ్చితంగా ట్రై చేయండి. అస్సలు డిసప్పాయింట్ అవ్వరు. మీరు ఎవ్రీడే ఇలానే చేసుకొని తింటారు. టైం కూడా సేవ్ అవుతుంది. నేను నా ఛానల్లో చేసే కంటెంట్ కనుక మీకు నిజంగా నచ్చినట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్